అది 16వ శతాబ్దం. సిక్కుల గురువైన గురునానక్ గారు ధర్మ ప్రచారం కొరకు రాజ్యాలన్నీ తిరుగుతూ బాగ్దాద్ రాజ్యానికి చేరుకున్నారు. అదే సమయంలో బాగ్దాద్ చక్రవర్తి అక్కడి ప్రజలపై చీటికి మాటికి విపరీతమైన పన్నులతో పీడించేవాడు. అలా ప్రజల నుండి అపారమైన ధనాన్ని ప్రోగు చేస్తూనే ఉన్నాడు. గురునానక్కు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన సరిగ్గా రాజభవనానికి ఎదురుగా కూర్చుని తన ప్రక్కనే ఒక పెద్ద రాళ్ల గుట్టను గుట్టగా చేసి పెట్టుకున్నాడు. మహనీయుడైన నానక్ గారి గురించి ఇంతకు ముందే విని ఉన్న బాగ్దాద్ చక్రవర్తి నానక్ గారి దర్శనానికి వచ్చి నానక్ ప్రక్కనే ఉన్న రాళ్ల గుట్టను చూచి ఈ రాళ్లను ఎందుకు ఇలా ఉంచుకున్నారు అని ప్రశ్నించాడు. దానికి నానక్ జవాబుగా, పైనున్న ఆ దైవానికి ఈ రాళ్లను కానుగ్గా ఇవ్వడానికి నా మరణానంతరం వీటిని నా వెంట తీసుకుని వెళ్తాను, అందుకే ఎప్పుడూ దీన్ని నా వెంట ఉంచుకుంటున్నాను అన్నాడు. ఆ మాటకు బాగ్దాద్ చక్రవర్తి వింతగా నవ్వుతూ, అయ్యా, తమరేదో గొప్ప గురువులని అనుకున్నాను, కానీ మరీ ఇంత మూర్ఖులని అనుకోలేదు. మరణానంతరం ఏ జీవి అయినా ఒక్క చిన్న సూదిని కూడా తీసుకుని వెళ్ళలేడు కదా, ఇంత గొప్ప జ్ఞాని అయిన నీకు ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని ప్రశ్నించాడు. సమాధానంగా నానక్ గారు బదిలిస్తూ, ఓ రాజా, నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు, కానీ పాపం మీ కళ్ళను ఇంకా మీరే తెరుచుకోలేదు. ఏ జీవి కూడా చనిపోయిన తర్వాత ఒక్క చిన్న ఇసుక రేణువును కూడా వెంట తీసుకుని వెళ్ళలేదు కదా, మరి తమరు ప్రజలను విపరీతంగా పీడించి వారి నుండి సంపాదించిన మూటల కొద్ది ధనం మొత్తాన్ని మీరు మీ మరణం తర్వాత ఖచ్చితంగా తీసుకువెళ్తారని మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారు అన్నాడు. ఆ మాటలు బాగ్దాద్ చక్రవర్తి మనసును తాకాయి. నిజంగా అతను కళ్ళు తెరుచుకున్నాడు. నానక్ గారిని హేళన చేసినందుకు క్షమాపణ చెప్పుకొని ఇకపై పన్నుల పేరుతో ప్రజలను పీడించనని నానక్ గారికి మాట ఇచ్చాడు. తను ప్రజల నుండి అక్రమంగా పన్నుల పేరుతో సంపాదించిన మొత్తం ధనాన్ని ప్రజాసేవ కొరకు వినియోగించాడు. మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పుకున్న అంశం ద్వారా మొదటగా మనం చేయాల్సినటువంటి పని, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంపదను మరియు శక్తిని స్వార్థానికి కాకుండా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉపయోగించాలి. గురునానక్ గారి బోధనలు చక్రవర్తిలోని అజ్ఞానాన్ని తొలగించి అతన్ని ఒక మంచి పాలకుడిగా మార్చాయి. ఇది జ్ఞానం మరియు దయ యొక్క శక్తిని చాటుతుంది. చివరిగా ఈ విషయం మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. అదేమంటే, జీవితంలో సంపాదించే సంపద కంటే దాన్ని ఎలా ఉపయోగిస్తామనేదే ముఖ్యం. ఎందుకంటే మన అంతిమ యాత్రలో మనం తీసుకువెళ్ళేవి, మన వెంట వచ్చేవి మంచి కర్మలు మాత్రమే. ధన్యవాదములు.